ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే అందరికీ ముందుగా హ్యాపీ సండే. చికెన్ మటన్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో తినాలనిపించలేదు. అందుకే ఈ ఎగ్గుతో ఏదన్నా స్నాక్ ఐటెం చేసుకుందాంలే అనుకున్నాను అనమాట. సరే అనేసి 2 గుడ్లు వేసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు, కారము, చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అన్నీ బాగా వేసి ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసినాను అనమాట. సరేలే గుంత ఆమ్లెట్లు వేద్దాము అని చెప్పేసి గుంత పొంగనాల పెన్నం ఉంటే మా ఇంట్లో అది తీసుకొని పెట్టినాను అనమాట స్టవ్ పైన. అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గంటి వేసుకుంటూ గుంత పొంగనాలు మాదిరిగా వేసుకున్నాను అనమాట. ఈ గుంత ఆమ్లెట్లని చాలా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్లో కూడా చాలా బాగున్నాయి. నిజంగా రోడ్ సైడ్గా దొరికే ఆమ్లెట్ల కంటే మనం ఇలాగా వేసి పిల్లలకు పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, బయట కొద్దిగా సరిగ్గా చెయ్యరు కదా, హైజీనిక్ అయితే ఉండదు. అందుకే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్గు తినని పిల్లలకి మాత్రం ఇలా చేసి పెడితే సూపర్గా తింటారు. అంతేకాదండి, మనం పప్పన్నంలోకి ఏమీ లేనప్పుడు ఇలా గుంత ఆమ్లెట్లు వేసుకుంటే కూడా పెద్దలకు కూడా బాగుంటుందండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు అనే దీంతో అయితే నేనైతే ఇవి చేస్తున్నాను అనమాట. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు ఇవి అన్నం పప్పులోకి. అంతేకాదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేకాదండి, దీనిపైన కొంచెం ఆనియన్స్ ఇవి రెడీ అయిపోయిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కారము చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీన్ని గుంత ఆమ్లెట్ అని అంటారు. నేనైతే గుంత పొంగనాలు అని అంటున్నాను. ఏదైనా ఒకటే, కానీ ఎగ్గుతో చేసిన ఇవి గుంత ఆమ్లెట్ సూపర్. నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయండి. ఇవైతే నేను మా పిల్లలకి ఇంక నుంచి క్యారియర్ బాక్స్లో కూడా చేసి పెట్టాలని డిసైడ్ అయిపోయినాను. ఇవి హెల్తీ ఫుడ్ కదా, మన పిల్లలకి ఇలా క్యారియర్లో చేసి పెడితే ఎంతో బాగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.